సో సత్యమూర్తి గారు ఈ నిన్న నిన్న పార్ట్ 3లో ఈ మద్యం గురించి ఆయన మాట్లాడకుండా అసలు ఆయన ప్రెస్ మీట్ ఉండదు, ఎందుకంటే వారి పేటెంట్. కానీ దాన్ని తీసుకొచ్చి ఆ నకిలీ మద్యం ముద్ర స్టాంపు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు నుదుటి మీద గుద్దే ప్రయత్నం చేశారు చూసారా? అసలు ఎవరైనా నమ్ముతారా ఆ విషయంలో? అంటే చాలా అంటే అట్లా చేయాలంటే చాలా తెగింపు ఉండాలి, చాలా అంటే ఎటువంటి సిగ్గు బిడియం లజ్జ లేకపోతేనే అట్లా చేయగలుగుతారు. మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్ అన్నట్టుగా ఒక జనరేషన్. ఎగ్జాక్ట్లీ అట్లా మీకు అక్కడ అడ్డంగా దొరికిన తర్వాత ఇప్పటి వరకు దొరుకుతున్న వాళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని ఫోటోలు చూపించాడు ఋషి గారు. ఆ ఫోటోలలో ఎక్సైజ్ పోలీసులు పక్కన ఉన్నారు, అంటే పట్టుకున్నది ఎక్సైజ్ పోలీసులు. సింపుల్ లాజిక్ చెప్తున్నా, ఆయన చెప్పినంత సోది 2 గంటలు 3 గంటలు మనం చెప్పలేం, కానీ సింపుల్ లాజిక్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించిన ఫోటోలలో ఎక్సైజ్ పోలీసులు ఉన్నారు, అంటే ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న వాటిని చూపించాడు. ఎక్కడ పాలకొల్లో కానీ లేకపోతే పాడేరులో కానీ ఎక్కడైనా సరే అందరూ కూడా పోలీసులు పట్టుకున్న దాన్ని ఆ ఫోటోలని చూపించి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అంటారు. చంద్రబాబు నాయుడు చేస్తే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? వీళ్ళు తనిఖీలు చేస్తే వీళ్ళ వాళ్లే బయటపడిపోతారని, ఆ రంగంతా బయటపడుతుందని ఆపేశారు అని కూడా అన్నారు. ఎక్కడ చేస్తూనే ఉన్నారు కదా, ఇంకా పట్టుకుంటూనే ఉన్నారు, ఇంకా పట్టుకుంటారు. కల్తీ మద్యం ఎక్కడున్నా పట్టుకుంటారు, లేకుండా చేస్తారు. ఇప్పుడు అటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చి గొడవ చేసి నిన్న కూడా చెప్పాడు, ప్రతి 4 మద్యం బాటిల్స్లో 1 నకిలీ ఉంది అని. ఎస్, నకిలీ ఉందని చెప్తున్నావు కదా, నువ్వు చెప్తున్నది కరెక్ట్ అయితే నువ్వు మద్యం బాటిల్స్ తీసి నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్, రఘురామకృష్ణరాజు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు 3 టైం పీరియడ్స్లో 3 సార్లు టెస్ట్ చేయించి ఆ టెస్ట్ రిపోర్ట్లు పబ్లిక్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి టైంలో స్పూరియస్ లిక్కర్ సర్క్యులేట్ అవుతున్నది. పురంధేశ్వరి గారు లెటర్ కూడా రాశారు. పురంధేశ్వరి గారు ఆమె టెస్ట్ చేయించారు, అదంతా జరిగింది. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఆ పని చేశారు. నువ్వు అట్లా చేయి, పట్టుకో. మద్యం మొత్తం ప్రతి 4 బాటిల్లో 1 బాటిల్ స్పూరియస్ అంటున్నావు కదా, కల్తీ జరిగింది అంటున్నావు కదా, ఆ పని చేయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే మనకి క్రెడిబిలిటీ వస్తుంది. నువ్వు అంతేగాని నిన్ను పట్టుకున్నారు కదా అని చెప్పి నువ్వు అందరినీ చెప్తూ ఉంటే, లెక్కర్ స్కామ్ లోను చంద్రబాబు నాయుడు అని చెప్పారు, దాని మీద ప్రయత్నం చేశారు, రాతలు రాశారు. మళ్ళీ నకిలీ మద్యం అనగానే కూడా మళ్ళీ అంటారు ఆయన కొడుకు కూడా తక్కువేం కాదు, లోకేష్ గారిని ఎక్కడ మిస్ అవుతారో ఆయన. ఎగ్జాక్ట్లీ, అంటే ఇటువంటి కబుర్లు చెప్పుకుంటూ పెడితే ఆయన క్రెడిబిలిటీనే పోతుంది. వేరే వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ పడదు. ఎందుకు పడదు అంటే, నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్గా అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు చెప్తున్నవన్నీ కూడా వాస్తవ విరుద్ధం అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది, ఆయన మాటల్లోనే ఎస్టాబ్లిష్ అవుతుంది. నిన్న మాట్లాడిన 3 ప్రస్తావనలు చేసినవి కూడా అన్ని లాజిక్లెస్ అవాస్తవాలు. ఎగ్జాక్ట్లీ రైట్. శ్రీనివాస్ గారు, అబద్ధాలు చెప్తూ ప్రజల్లో ఆయనే ఫూల్ చేసుకుంటున్నాడండి. విషయం అండి, ఇప్పుడు ఆదాని గారి గురించి ఒక మాట. ఎందుకంటే ఆదాని అప్పుడు గూగుల్ సెంటర్ అనేది ఆల్ఫాబెట్ కంపెనీలో గూగుల్ ఒక సబ్సిడరీ. 2019 నుంచి సుందర్ పిచ్చై గారు హెడ్ ఆఫ్ గూగుల్